Today's topic about land water relationship. ఫస్ట్ మనం ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఫ్యూ పాయింట్స్ తెలుసుకోవాలి. ఏంటిదంటే ల్యాండ్ అనేది ఫాస్ట్గా హీట్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయితే హీట్ అవుతుందో అంత ఫాస్ట్గా కూల్ అవుతుంది. కానీ వాటర్ అనేది చాలా టైం తీసుకుంటుంది కూల్ అవ్వడానికి, మళ్ళీ హీట్ అవ్వడానికి. ఫస్ట్ నేను మీకు డే టైం గురించి చెప్తాను. డే టైంలో ఏమవుతుందంటే ల్యాండ్ అనేది ఫాస్ట్గా హీట్ అయిపోతుంది, వాటర్ అనేది స్లోగా హీట్ అవ్వుకుంటూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ ఫాస్ట్గా హీట్ అయ్యేసరికి ఇక్కడ హై ప్రెషర్స్ డెవలప్ అవుతుంది. వాటర్ అనేది ఇంకా హీట్ కాలేదు కదా, అక్కడ ఇంకా స్లోగానే ఉంది. సో అక్కడ లో ప్రెషర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ప్రతిసారి ఏమవుతుందంటే లో ప్రెషర్స్ అనేవి హై ప్రెషర్ అనేది ప్రతిసారి హై ప్రెషర్ అనేది లో ప్రెషర్ దిక్కే వెళ్తుంది. అంటే లో ప్రెషర్ని అట్రాక్ట్ చేసుకొని హై ప్రెషర్స్ అనేవి లో ప్రెషర్స్ దిక్కే వెళ్తుంది. వెళ్ళడం వల్ల సీ బ్రీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఇది ల్యాండ్, ఇది వాటర్. ఈ ల్యాండ్లో హై ప్రెషర్స్ ఉన్నాయి, వాటర్లో లో ప్రెషర్స్ ఉన్నాయి. ఈ లో ప్రెషర్స్ అనేవి హై ప్రెషర్ దానికి అట్రాక్ట్ అవుతుంది. ఇట్లా అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి సీ బ్రీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. నైట్ టైంలో ఏమవుతుంది, ల్యాండ్ అనేది ల్యాండ్ అనేది ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. ఆల్రెడీ సాయంత్రం వరకు ల్యాండ్ అనేది కూల్ అయిపోయింది, కానీ వాటర్ అనేది పొద్దున్నుండే వేడెక్కి ఉంటుంది కదా, వేడెక్కి సాయంత్రం అయ్యేసరికి వాటర్ అనేది వామ్గా ఉంటుంది, అంటే వేడిగా ఉంటుంది. వేడిగా ఉండేసరికి ఏమవుతుంది, వాటర్లోనేమో హై ప్రెషర్స్ డెవలప్ అవుతాయి, ల్యాండ్లోనేమో లో ప్రెషర్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మనకు ఏమవుతుందంటే హై ప్రెషర్స్ అనేవి లో ప్రెషర్ సైడ్కి అట్రాక్ట్ అయిపోతాయి. అంటే ఏంటిది, వాటర్లో హై ప్రెషర్స్ డెవలప్ అవుతాయి కదా, ఈ వాటర్లో వచ్చిన ఈ హై ప్రెషర్స్ అనేవి ల్యాండ్ మీద ఉన్న కూల్ ప్రెషర్స్కి అట్రాక్ట్ అయిపోతాయి. ఇలా అట్రాక్ట్ అవ్వడం వల్ల ల్యాండ్ బ్రీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ నైట్ టైంలో ఇది ల్యాండ్, ఇది వాటర్లో హై ప్రెషర్స్ వస్తాయి, ల్యాండ్లో లో ప్రెషర్స్. హై ప్రెషర్ అనేది ఎప్పుడు లో ప్రెషర్ మీదకి అట్రాక్ట్ అయ్యింది. దీనివల్ల ల్యాండ్ బ్రీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సీ బ్రీజెస్, ల్యాండ్ బ్రీజెస్ అనేవి ఇలా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ వాటర్ పక్కన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోడరేట్ టెంపరేచర్స్ ఉంటాయి. హై టెంపరేచర్ ఉండదు, లో టెంపరేచర్ ఉండదు, మోడరేట్ టెంపరేచర్సే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.